చెప్పేదే మనిషి ఎన్ని చేసినావు? ನಾನು గద్వాల జిల్లాలో ఉంటే గొర్రెలకందరు గ్రామాల నుండి వచ్చినాం. ఓకే, ఈడ టిఆర్ఎస్ పార్టీలో జాయిన్ అవుతున్నావు. కేటీఆర్ వస్తారంట కలిసిపోదామని. అచ్చా, ఎందుకు గెలుస్తున్నావు? బాగా చేసినాడు పనులు. అప్పుడు మాకు ముచ్చట వచ్చి వచ్చినాం. ఏమేం చేసిండు? గొర్రెలు ఇచ్చినాడు. ఇంకా అన్ని మాకు పంట అది ఎకరికి 5,000 వేసినాడు తప్పనట. అవల వేసిన దానికి గొత్తుకొచ్చి వస్తున్నాం. ఇప్పుడు ఈయన కూడా వేస్తుండు కదా. మీ సీఎంఏ మీ జిల్లా చెప్పడం ఉంది కానీ రొప్పడం లేదు. అంతేనా? సన్న బియ్యం ఇస్తున్నా అన్నాడు కానీ చెప్తాడు, చేసినాడు కానీ జల్ది చేసుకుంటూ వస్తే బాగా. ఎన్నడో చెప్పినడో చేస్తే నమ్మరు. అంతేనా? మరి కేసీఆర్ ఉన్నప్పుడు ఎట్లుంది? కేసీఆర్ రయ్యరయ్య చెర్రయ్యకి అంతే. మరి రేవంత్ రెడ్డి పోతలగడం కొడితే ఎవరు బిడ్డారు. ఇప్పుడు ఎంతమంది వస్తుంది జగన్ గానికి? జగన్ గానికి ప్రేమతో ఖలాసి ఊర్లో పల్లెలో ఇప్పుడే గుద్దమాట గుర్తుంటారు. ఎవరికి? కేసీఆర్ కి. అంతేనా? ఇప్పుడే ఒగ్గదిన కాదమైన గుద్దమాట గుర్తారు. ఇందిరమరాజు సుమారుగా అయినా ఏమో చేసేటది కానీ ఈడ సుమారు చేస్తలేరు. సంసారం బాగా చేస్తే ఎవరైనా వస్తారు. సంసారం చేయడానికి వస్తలేదు. మామూలు చేస్తున్నారు. ఈ మంది ఒప్పుకోవట్లేరు. ఇప్పుడు సీనం లెక్కలు కావాలరు. రిమోట్ కొట్టే రప్పన అలో అని అన్నారు. మరి మీ ఎమ్మెల్యే కాంగ్రెస్ లోకి వచ్చి మిమ్మల్ని డెవలప్ చేస్తాను. ఎట్లా మనకు పెద్దవాళ్ళ సంగతి తెలియదు. మనకి ఏమంటే సంసారం నడిచేదే. పెద్దవాళ్ళు వాళ్ళు ఇక్కడ రావచ్చు, అక్కడ వచ్చి మనకు తెలియదు. కేసీఆర్ వల్ల బాగుపడ్డది. గొర్రెలు వచ్చినావు, నాకు అభిమానం ఉండి వచ్చినావు. అంతే. కలుతాము. ఇప్పుడు ఒకవేళ ఉప ఎన్నికలు వస్తే ఎవరు గెలుస్తారు? కేసీఆర్ గెలుస్తాం. కేసీఆర్ డౌట్ లేదు. అస్సలు అంత నమ్మకం అయితే. నమ్మకం కేసీఆర్ గెలుస్తాం. రేపు ఒకవేళ ఈ సర్పంచ్ ఎంపీటీసీ ఎన్నికలు వస్తాయి అన్ని కేసీఆర్ కేస్తారు. అన్ని కేసీఆర్. వేరే పార్టీ లేదు. ఊక రూపాయి కూడా ఏనంట గెలుస్తారు. ఆయన పైసలు పంచుతే కూడా వాళ్ళు ఇక్కడే వేస్తారు. అభిమానం వచ్చినది అనమాట. ఆడపిల్లలు గాని నీళ్లు గాని దుంకుతాయి. ఇట్లా పనులు చేసినాడు. ఎవరైతే ఓ పెట్టినో వాళ్ళని తెల్లలు కాదు. ఓ ఎప్పుడో పెట్టిన వాళ్ళు ఆడలుస్తుంది కాలం. అట్లా అంతే. మేము గట్టు మండలం జోగులాంబ గద్వాల జిల్లా సార్. గట్టు మండలం గుర్లకందడి విలేజ్ మాది. ఆ నుంచి వచ్చిన మేము కేసీఆర్ మీద అభిమానంతో పాటు అప్పుడు మన ఏమో పొరపాటు అయిపోయింది. మళ్ళీ ఈసారి కంపల్సరీ కేసీఆర్ వస్తాడు. గద్వాల వాళ్ళ కొరకు వాళ్ళు డెవలప్ చేసుకుని పోతారు. మందికి డెవలప్ చేస్తారు సార్. కేసీఆర్ అంటే అప్పుడు చేసినాడు. 10 ఏళ్ళ పరిపాలన మంచిగా చేసినాడు కదా. రైతు బంధు, రైతు బీమా, కళ్యాణ లక్ష్మి, ఇంకా అవన్నీ షాదీ ముబారక్ మంచిగా చేసినాడు కదా సార్. అప్పుడు యాడిస్తున్నాడు. కేసీఆర్ పెట్టినట్టు కళ్యాణ లక్ష్మి ఇస్తున్నాడు. తులం బంగారు ఇవ్వాలి అయ్యాన యాడిస్తున్నాడు. ఇంకా 4,000 పింఛన్ ఇస్తానే 4,000 పింఛన్ అదే పాత పింఛనే ఉంది కేసీఆర్ది. ఇంకా ఆడిస్తున్నాడు. మరి ఇంకా కళ్యాణ లక్ష్మి అప్పుడుదే ఇస్తున్నాడు. అది కొంతమందికి అయింది, కొంతమందికి కాదు. కేసీఆర్ ఉన్నప్పుడు ₹1,00,000 వరకు అయింది. అంతే. సో మళ్ళీ ఉప ఎన్నికలు వస్తాయి. టీఆర్ఎస్ గెలుస్తుంది గద్వాల్లో. డౌటే లేదు. ఎవరున్నా టీఆర్ఎస్ గెలుస్తుంది కదా. టీఆర్ఎస్ గెలుస్తుంది. కేసీఆర్ తో సంబంధం అంటే ఎవరు నిమ్మన్నా గద్వాల కేసీఆర్ సార్ ఎవరు నిమ్మెడితే వాళ్ళు పక్కా గెలుస్తారు.